కడప జిల్లా మున్సిపాలిటీలోని స్థానిక ఎన్జీఓ కాలనీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, బద్వేల్ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని, ప్రజలకు కొన్ని మాయమాటలు చెబితే ఓట్లు రాలుతాయన్న ఉద్దేశంతో ఉన్నవి లేనివి కలిపి చెబుతున్నారని, కానీ ఆ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు లేరని పేర్కొన్నారు. అలాగే మా రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్ రెడ్డి సార్ గారు, కడప పార్లమెంట్ వైసీపీ పార్టీ అవుతారు. అదేవిధంగా ఎమ్మెల్సీ మాకు అతిథులుగా చేసిన నిషాద్ పాషా గారు మరియు రమేష్ యాదవ్ సార్, మా పెద్దలు, మా కాన్స్టిట్యున్సీ పెద్దలు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి సార్, ఇంకా మిగిలిన ప్రముఖులందరూ, వైఎస్ఆర్సీపీ నాయకులందరూ అందరూ ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరుగుతోంది. మనందరికీ తెలుసు, స్వాతంత్రం వచ్చాక ఇన్నేళ్లలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. సమాజంలో అట్టడుగు వరకున ఉండి వాళ్ళకు ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి చేదోడు లేక వాళ్ళ వాయిస్ వినిపించలేని ఒక వర్గం వాళ్ళకి ఈరోజు జగనన్న ప్రభుత్వము ఎంతో ఆదరణ ఇచ్చి మనకి రాజకీయంగా కూడా ఎన్నికలు అయిన వెంటనే 19 ఎన్నికలు అయిన వెంటనే 4 ఉపమంత్రి పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇవ్వటమే కాకుండా 25 మంత్రులను ఇస్తే 17 మంది మా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకే ఇవ్వడము. తర్వాత ప్రతి విషయంలో కూడా నామినేటెడ్ వర్క్స్ కానీ, నామినేటెడ్ పోస్టులలో కానీ, ఇలా ప్రతి విషయంలో కూడా చేదోడు అదడుగా ఉంటూ మాకంటూ ఒక ఆత్మగౌరవం ఇచ్చిన మా జగనన్న ప్రభుత్వానికి ఈరోజు ఒక సెలబ్రేషన్ లాగా మేము ఇక్కడ జరుపుకుంటున్నాము. నాట్ ఓన్లీ పొలిటికల్గానే కాకుండా ఈరోజు సమాజంలో మహిళలకు కానీ ఈరోజు చూస్తే వాళ్ళందరికీ ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఉమెన్కి చేయూత, వాళ్లకు ఒక ఆర్థిక స్వాతంత్రం కోసం కూడా చేయూతను ఇవ్వడం కానీ, కుల వృత్తులు చేసుకునే వారికి చేదోడుగా ఉంటూ, అలాగే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళు ఇప్పటికీ పేదరికంలో ఉండేవాళ్ళు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్స్ చూస్తే ఈ రోజున చూస్తే డబ్బులున్న వాళ్ళు కార్పొరేట్ విద్య కానీ వైద్యం కానీ తీసుకోగలుగుతారు. కానీ మా పిల్లలంతా గర్వంగా ఈరోజు స్కూల్స్ని ఎంత అభివృద్ధి చేశారంటే 66,722 కోట్లు పెట్టి స్కూల్స్ని నాడు నేడు కానీ, అమ్మఒడి కానీ ఇవన్నీ తీసుకొచ్చి డెవలప్ చేసి అక్కడ చదువుకునే పిల్లలకు కూడా ఎంతో ఆహ్లాదకరమైన క్లైమేటే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తూ కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ ఈరోజు స్టేట్లోనే నంబర్ 1 పొజిషన్లో ఉండటానికి కూడా మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా వైద్య రంగంలో కూడా ధనికులు ఎలాగైనా కార్పొరేట్ వైద్యానికి వెళ్ళగలుగుతారు. కానీ మా వర్గంలో వాళ్ళు ఎస్పెషల్లీ ఇప్పటికీ పేదరికం అనిపిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్స్ అన్నీ కూడా పునరుద్ధరించినారు మన జగన్ సార్. ఇదొకటే కాకుండా ఈరోజు ఆరోగ్యశ్రీని కూడా ఒక 25 లక్షలకి తీసుకురావడం కూడా ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే కార్పొరేట్ వైద్యం అందరికీ అందనిది. ఈరోజు ఏదైనా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్ కానీ, ఈవెన్ లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఇవన్నీ ఇలాంటి ఒక కాస్ట్లీ వైద్యాలన్నీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి పేదవారికి డబ్బు లేదన్న ఒక కారణం చేత వాళ్లకు వైద్యం దూరం కాకుండా ఈరోజు అందిస్తున్న మన జగన్మోహన్ రెడ్డి సార్, ఇలా ప్రతి ఒక్క వర్గంలో వాళ్ళకి మేలు చేస్తున్న మన జగన్మోహన్ రెడ్డి సార్ పాలనని ఈరోజు ఒక సెలబ్రేషన్ లాగా మేము ఇదంతా కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం. ఇదొకటే కాకుండా మా బద్వేల్లో జరిగిన డెవలప్మెంట్స్ కూడా సంక్షేమము, అభివృద్ధి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ మా బద్వేల్లో 2019 ముందు, 2019 తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ప్రజల ముందు ఈరోజు తీసుకురావడానికి మేము ఈ కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకున్నాం. సోదరులకందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. స్టేజ్ పైన ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి, ఆత్మీయులు గోవిందరెడ్డి సార్ గారికి, మేజర్ సురేష్ గారికి, సామాజిక యాత్ర అంటే మీకు అందరికి కూడా తెలుసు. సామాజిక సాధికార యాత్ర అంటే మళ్ళీ దాన్ని కట్ చేస్తారు. ఎందుకు పెట్టినారంటే దళితులుగా పుట్టిన వాళ్ళని, దళితులంటే మీకందరికీ బడుగు బలహీన వర్గాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ 77 సంవత్సరాలు మాకు స్వతంత్రం రాలా, నిజమైన స్వతంత్రం మాకు రాలా, మాకు వాక్ స్వాతంత్రం కూడా రాలా. ఈరోజు మమ్మల్ని స్టేజ్ పైన కూర్చొని పెట్టుకుని ప్రతి ఒక్క వాళ్ళు సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ స్టేజ్ పైన కూర్చొని మాట్లాడే వాక్ స్వాతంత్రం వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేదవాళ్ళు తలరాతలు మార్చాలని ఒకే ఒక దృక్పథంతోనే ఎవరు ఎన్ని అడ్డంకులు ఏర్పడినా పేదవాడు తలరాతలు మారాలంటే అది జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఆలోచించారంటే మేనిఫెస్టో అంటే కూడా భగవద్గీతగా
బైబిల్గా ఖురాన్గా తీసుకున్నాడు. పేదవాడు తలరాత, పేదవాడు అంటే కులంలే, మతంలే, పార్టీలే, ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ కూడా, కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకే కాదు, ఓసీలో కూడా పేదవాళ్ళకి ఉండే వాళ్ళకి అందరికీ కూడా నవరత్నాలు తీసుకుని వచ్చిస్తూ విద్య అనేది చాలా అవసరం. ఇప్పుడు విద్యావంతులు డాక్టర్ అయినారు కాబట్టి, డాక్టర్ వృత్తి ఆమెకు వచ్చింది కాబట్టి ఎవరైనా పోతే డాక్టర్ అమ్మకి నమస్కారం పెడతారు. ఆ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఒక చిన్న ఉద్యోగం వస్తే కూడా అందరూ వచ్చి పనుల కోసం నమస్కారం పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. కానీ విద్య అనేది సంపదను పెంచుతుంది, విద్య అనేది ఆర్థికంగా ముందుకు తీసుకుంటుంది. ఈ విద్య అనేది దేశ చరిత్రలోనే కుల వ్యవస్థ, మత వ్యవస్థ, పార్టీ వ్యవస్థ అనేది దూరం పెట్టి ప్రేమ వ్యవస్థను తీసుకుని వచ్చే విద్య ఇది చాలా అవసరమని, పేదవాడందరూ కూడా కలెక్టర్ కావాలా, అదేవిధంగా ఎస్పీలు కావాలా, డాక్టర్లు కావాలా, ఇంజనీర్లు కావాలని ఒకే ఒక దృక్పథంతో పేదవారి కోసం తప్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీకు అందరికీ కూడా తెలుసు, అమ్మఒడి అనేది ప్రతి ఇంట్లో కూడా పేదవాడు ఉండేవాడు, ఉన్నవాళ్ళ ఇంట్లో సేద్యం చేస్తున్న పిల్లకాయలు కూడా ఉన్నవాళ్ళు తన బిడ్డల్ని స్కూల్కి పంపించేటప్పుడు వాళ్ళకి అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తూ ఉంటే వాళ్ళ ఇంట్లో పనిచేసే ఈ పేదరికానికి సంబంధించిన అందరూ కూడా నా బిడ్డ ఎప్పుడు చదువుకోబోతారనే ఒక ఆలోచన ఉన్నారు. ఆ ఆలోచనే చదువుకు సంబంధించినటువంటి ఖర్చులు మొత్తం ఈ బిడ్డలను పంపిస్తే అమ్మఒడి అన్నది. ఇది అందరూ చెప్పేదే, నేను కూడా మీకు చెప్తుండేది. ఈ అమ్మఒడి అంటే ఏం దాని ఉద్దేశం అంటే, మీ బిడ్డను స్కూల్కి పంపిస్తే ఇంతవరకు ఇండియా చరిత్రలోనే ఇటువంటి కార్యక్రమాలు తీసుకుని వచ్చింది లేదు. అమ్మ చెప్పినట్టు ఈ అమ్మఒడి ఏ విధంగా వచ్చిందంటే, బిడ్డను పంపిస్తే 15,000, వాళ్ళకి పుస్తకాలు, వాళ్ళకి షూలు, వాళ్ళకి గుడ్డలు, వాళ్ళకి డిక్షనరీ, ఇది చాలదని ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టారు. నాడు ఏ విధంగా ఉంది, నేడు ఏ విధంగా ఉంది అని చూడమన్నారు. కానీ రాక్షస మనస్తత్వం ఉండే వ్యక్తులంతా దాదాపు 14 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నోట్లో కూడా, ఇది పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పాలా, చంద్రబాబు నోట్లో కూడా ఏమొస్తుందంటే ఎవరైనా ఎస్సీగా పుడతారని మాట్లాడి, మా ఎస్సీలో 2 ఉన్నాం, మాలా మాదిగా మేము ఎప్పుడు ఒక్కటిగా ఉండి ఒకే తండ్రి పుట్టినట్టు మేము అందరూ కలిసిమెలిసి ఉంటే కేవలం ఓటు దాహంతో మమ్మల్ని ఇద్దరిని చీల్చాడు. పోనీ మా ఎస్సీని చీలుస్తాడు, పోనీ మాకు ఏమైనా చేశాడంటే అది జీరో. కావాలంటే చంద్రబాబుని ఎస్సీలకి ఏం చేశాడో చెప్పానండి. మాకేమైనా ఇండ్ల స్థలాలు ఇచ్చాడా, మాకేమైనా విద్య కోసం సదుపాయాలు చేశాడా, అందరికీ కలిసి నేను మాట్లాడుతున్నాను. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక రాజకీయ సమానత్వం కూడా అవసరం కాబట్టి ఎస్సీకి ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, ఎస్టీలకు ఒక ఉప ముఖ్యమంత్రి పదవి, బీసీలకి మైనారిటీలకు ఇస్తూ కాపులు కూడా ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల సమాజంలో ఏమైపోయిందంటే, మాకు అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేరుస్తూ పూలే ఆశయాలని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా వాళ్ళ యొక్క ఆశయాలు నెరవేర్చే ఒక నిజమైన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను పబ్లిక్ మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడతాను. దయచేసి మీకందరూ కూడా నా రిక్వెస్ట్ అంటే, చీల్చి చెండాడే కార్యక్రమాలు చంద్రబాబు చేస్తాడు. మీరు చంద్రబాబు చరిత్ర ఒకరు చెప్పదలుచుకున్నా, ఎందుకంటే నాకు కూడా భయం వేస్తున్నది. మా జగనన్న విషయంలో కూడా నేను భయపడుతున్నాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నేను భయపడలా, ఇప్పుడు భయపడుతున్నాను. కారణం ఏమంటే, చంద్రబాబు అనే వ్యక్తి తెలుగుదేశంలో కొనుక్కున్నాడు. ఆయన నిజమైన పార్టీ, తల్లి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ అనేది లేకుండా ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో ముందుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు ఆ రోజు ప్రజలందరూ ఎక్సెప్ట్ ఎస్సీలు తప్ప అన్ని జాతులు కూడా మేజర్గా ఎన్టీ రామారావు ఓటేసి గెలిపిస్తే, చంద్రబాబు నాయుడికి పిల్లనిచ్చినటువంటి ఎన్టీ రామారావు పైన చెంతన చేరి ఆ రోజు ఎన్టీ రామారావు మన లక్ష్మీపార్వతిని చేతులు పెట్టుకునే లోపల ఆయన కాంగ్రెస్లో ఉన్నా ఆయన చెప్పిన వ్యక్తులకే టికెట్లు ఇచ్చే కార్యక్రమాలు చేశాడు. అప్పుడు ఏం చేశాడంటే, ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎన్టీ రామారావుని ఎట్టదించినాడంటే, అతను సపోర్ట్ చేసిన వాళ్ళు, అతని ద్వారా పీపార్లు వచ్చిన వాళ్ళందరినీ చేతులు వేసుకున్నాడు. రామారావు అటువంటి అందరినీ డబ్బులు ఇచ్చి కొనే కార్యక్రమం కూడా, ఎమ్మెల్యేలు కొనే కార్యక్రమం కూడా తీసుకుని వచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు. అందుకే ఎమ్మెల్యేలు ఆ పక్కకు వచ్చారు. ఎన్టీ రామారావు సాకుడు కారకుడైనడు. చంద్రబాబు చరిత్ర కూడా ఒక దుర్మార్గమైన చరిత్ర, ఒక వెన్నుపోటు చరిత్ర, ఒక పెద్ద వర్గానికి సపోర్ట్ చేసే చరిత్ర చంద్రబాబుకు ఉంది.
ఈరోజు కూడా చంద్రబాబు మళ్ళీ మీకు అందరికీ కూడా తెలుసు, ఈరోజు కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళని అందరినీ కూడా ఒకటిగా పెట్టుకుని లోపల డబ్బులు ఇచ్చాడు. ఈరోజు రేవంత్ రెడ్డి నిన్న మొన్న స్టేట్మెంట్ ఇస్తుంటే చాలా బాధేస్తుంది. రేవంత్ రెడ్డి ఆయన కంప్లీట్గా ఆయన మనసంతా ఆయన నెత్తురంతా తెలుగుదేశం నెత్తురుగా తప్ప కాంగ్రెస్ నెత్తురు ఎక్కడ అతనికి కనబడాల. ఆయన అంటాడు రాజశేఖర రెడ్డి ప్రకృతి ఎన్నో పనులు చేశాడంట, ప్రకృతి తీసుకుని పోయిందంట. ఎందుకు ఆ మాట అంటున్నాడంటే రాధాకృష్ణని ఇంటర్వ్యూలో ఇప్పుడే చూస్తూ వస్తుండ నిజంగా వాళ్ళ మానవత్వం ఉండే వల్ల మనుషులకి మానవత్వం ఉంటే పశువులకి ప్రేమ కూడా ఉంది. మనుషులకు మానవత్వం ప్రేమ ఉంది. కానీ ఈ పశువులు ఈ పత్రికలు పెట్టుకుంటే పశువులు కుల వ్యవస్థ తప్ప, మత వ్యవస్థ తప్ప, పార్టీ వ్యవస్థ తప్ప అందరికీ సహాయం చేయాలని ఒక మనస్తత్వం లేని మనిషి. ఆయన అడిగినాడు, రేవంత్ రెడ్డి అంటాడు మాట మాటకి ఏమి, ఎందుకంటే ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి నన్ను చూడలేదని. దానికి మళ్ళీ ఏమనంటే ప్రకృతి ఆయన తీసుకుని కూర్చున్నట్ట. ఆయన చేసిన చాలా నేరాల్లో ప్రకృతి తీసుకుని పోయిందట. ఈరోజు అదే కాంగ్రెస్, ఇదే రేవంత్ రెడ్డి, ఆమె పెద్ద మనకందరికి కూడా ఇష్టమైన వ్యక్తి షర్మిలమ్మ, ఆమెని నోటుకు వచ్చినట్టు తిట్టినాడు. ఎఫ్ఐఆర్లో రాజశేఖర రెడ్డి చనిపోయినా కూడా సోనియా గాంధీ చంద్రబాబు కలిసి రాజశేఖర రెడ్డిని చంపేసినారని